ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఏం చేయాలి? జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించడానికి ఏ రూపమైన ఉండొచ్చు, అగ్రెషన్ ఉంటుంది, శాంతియుతంగా ఉంటుంది, ఏ రకంగా కావచ్చు. కానీ క్విట్ ఇండియా ఉద్యమం ఏంది? క్విట్ ఇండియా ఉద్యమాన్ని నుంచి స్ఫూర్తిగా మనం తీసుకునేది ఏంది అంటే ప్రశ్నించడమే కదా, అన్యాయానికి ఎదురు నిలబడమే కదా. ఈ అన్యాయం మాకు జరగొద్దు, ఈ అన్యాయం ఇకపై కొనసాగించొద్దు అని ప్రతిఘటించడమే కదా క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి మనం తీసుకోవాల్సింది. దీన్ని విమర్శించకూడదా? దీన్ని అడగకూడదా? అరే 2 జతల యూనిఫామ్ ఇవ్వడానికి నీకు ఎన్ని నెలలు టైం పడుతుంది? 2 నెలలు దాటిపోయింది స్కూల్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు స్కూల్ స్టార్ట్? ఇదేంది ఆగస్టు జూన్లో స్టార్ట్ అయిన పాఠశాలలు ఇప్పటి వరకు మీకు 2 జతల యూనిఫామ్లే ఇవ్వడం చేత కావట్లేదంటే ఎందుకు అంటే దాని మీద పనిచేసేటోళ్ళు లేరు. నడక నడుస్తున్నాయి పనులు. ముఖ్యమంత్రి బిజీలు ఉంటాడు, విద్యాశాఖ మంత్రి అనేటోడు దగలబడితే అదే పనులు ఉంటాడు. కనీసం ఆగస్టు 15కు 2 జతలు ఇయ్యలేని ప్రభుత్వం ఉంటే ఏంది, ఊడితే ఏంది? దీని ఇంపార్టెంట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్. ఆగస్టు 15కు యూనిఫామ్ మంచిగా ఐరన్ చేసుకొని పోవడం చిన్నపిల్లలకు ఒక డ్రీమ్ ఉంటుంది. అది మీలాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బడా బాబులకు అర్థం కాకపోవచ్చు, రిచ్ పీపుల్స్కి అర్థం కాకపోవచ్చు. ఓ సామాన్యునికి తెలిస్తే దాంట్లో ఉన్న అనుభూతి, ఆనందం